ముస్లింలు నమ్ముతున్న ఖురాన్ షరీఫ్ చదివినా, హైందవ సోదరులు నమ్ముతున్న గరుడ పురాణం చదివినా, క్రైస్తవులు నమ్ముతున్నటువంటి బైబిల్ పరిశుద్ధ గ్రంథం చదివినా, మూడింటిలోనూ ఒకటే సత్యం వెల్లబడింది. అదేమిటంటే శరీరమే చనిపోతుంది కానీ ఆత్మకు చావు లేదు అని. చావు లేని ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణంలో చెప్పబడింది తీర్పులోకి వెళుతుంది అని. ఖురాన్లో కూడా చెప్పబడింది తీర్పును ఎదుర్కొంటుంది అని. అది సరే, తీర్పులో ఏమొస్తాయి? అప్పటిదాకా భూమి మీద ఈ శరీరములో ఆత్మ జీవించినంత కాలం ఆ శరీరంతో ఈ ఆత్మ ఏమేం చేసింది అవన్నీ కూడా జడ్జి చేయబడటానికి, దేవుని ముందు తీర్పు పొందడానికి మొత్తం లెక్కలోకి వస్తాయి. భూమి మీద ఈ శరీరంలో జీవించినంత కాలం మానవుడు చేసినటువంటి ప్రతి పాపము, ప్రతి నీతి కార్యము రెండు పరిగణలోకి వస్తాయి.